నాన్ వెజ్ని ఇష్టపడే వాళ్ళు నాన్ వెజ్ లేనప్పుడు ఇష్టంగా ప్రిపేర్ చేసి తీసుకునేది బొమ్మిడి చేపలు. చాలా మట్టుకు బొమ్మిడి చేపలు ఫ్రైయే ప్రిపేర్ చేస్తుంటారు, కర్రీస్ చాలా తక్కువ. మరి ఇదే బొమ్మిడి చేపల కర్రీ మనం స్మెల్ లేకుండా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ అనుకుని మనం ప్రిపేర్ చేసి తీసుకున్నట్టయితే మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో తెలంగాణ స్పెషల్ బొమ్మిడి చేపల కర్రీ సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని అస్సలు స్మెల్ లేకుండా చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో అయ్యి ప్రిపేర్ చేసి తీసుకున్నట్టయితే అందరికీ చాలా బాగా నచ్చుతుంది. నాన్ వెజ్ లేనప్పుడు కనుక ఇదే మీరు ప్రిపేర్ చేసి తీసుకుంటూ ఉంటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ బొమ్మిడి చేపల ఉల్లిగడ్డ కూర చాలా స్పెషల్ తెలంగాణలో అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ బొమ్మిడి చేపల కర్రీ వితౌట్ స్మెల్. బొమ్మిడి చేపల కూర ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముందుగా బొమ్మిడి చేపలు అనేవి ఈ విధంగా నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలి. క్వాంటిటీ అనేది మీరు 2 బొమ్మిడి చేపలు ఈ విధంగా పెద్ద సైజుగా ఉండేవి మంచిగా మనం పీసెస్ లాగా డివైడ్ చేసుకొని ఒక 15 to 20 minutes మంచిగా నానబెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కడాయి తీసుకొని ఆయిల్ 1.5 కప్పు హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఆ బొమ్మిడి చేపలు పీసెస్ని ఇందులో ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు మనం మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వెయ్యంగానే ఒక్కసారి లేదా 2 సార్లు మాత్రమే కలపండి. ఎక్కువ సార్లు కలిపితే కనుక మళ్ళీ అవి అంతా అంటుకొని ఇచ్చకపోతాయి, కాబట్టి అట్లా కాకుండా మనం ఈ విధంగా జస్ట్ ఒక 4 to 5 minutes వరకు మంచిగా దానిపైన ఆయిల్ అనేది మంచిగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాము. నానబెడితే కనుక ఏమవుతుందంటే మంచిగా మెత్తబడతాయి బొమ్మిడి చేపలు. అవి ఫ్రై చేసేటప్పుడు అండ్ కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు మనం తినడానికి అట్ ద సేమ్ టైం అవి మంచిగా ఉడకడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మనం ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో 4 పెద్ద సైజు ఆనియన్స్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి. బొమ్మిడి చేపలు ఉల్లిగడ్డతోని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ విధంగా కనుక మనం ప్రిపేర్ చేసి తీసుకున్నట్టయితే. ఇప్పుడు మంచిగా మనం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మొత్తం కూడా కలుపుతూ మొత్తం అది బ్రౌన్ అయ్యే వరకు అవసరం లేదు, జస్ట్ మగ్గేంత వరకు ఉంటే సరిపోతుంది. 5 to 6 minutes లేదా 7 to 8 minutes మంచిగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎప్పుడైతే అది మంచిగా మగ్గుతుందో, ఎప్పుడైతే అది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అన్నట్టుగా మనకి అనిపిస్తుందో అప్పటి వరకు మనం ఈ విధంగా ఒకసారి లేదా 2 సార్లు కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు. అండ్ అది మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి స్టవ్ అనేది. ఇప్పుడు మీరు చూడొచ్చు మొత్తం కూడా మగ్గిన తర్వాత ఈ విధంగా మనము ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక 3 మీడియం సైజు టొమాటోస్ ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్నవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 నుంచి 4 పీసెస్ కట్ చేసుకున్నవి కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 3 to 4 minutes వరకు మనం వెయిట్ చేసిన తర్వాత లైట్గా మనకి టమాటోస్ అనేవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం ఒక 3 to 4 minutes మగ్గిన తర్వాత ఇప్పుడు మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకుందాము. ఒక 1 స్పూన్ లేదా ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా అండ్ దాంతోపాటే ఒక స్పూను పసుపు, 2.5 స్పూన్స్ కారం పొడి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మనం ఆనియన్స్తోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ కొంచెం స్వీట్గా ఉంటుంది, కాబట్టి అట్లా ఉండకుండా ఉండేందుకు కొంచెం కారం అనేది యాడ్ చేయాలి ఎక్కువ. అందుకోసం 2.5 స్పూన్స్ కారం అనేది నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు మంచి టెక్స్చర్ అనేది వచ్చింది అండ్ ఈ ఆనియన్స్ వల్లనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుందన్నమాట బొమ్మిడి చేపల ఆనియన్ కర్రీకి. ఇప్పుడు మీరు చూడొచ్చు మూత పెట్టేసుకొని ఒక 6 to 7 minutes మంచిగా మనం ఆ టొమాటోస్ అంతా కూడా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు టొమాటోస్ అంతా కూడా మనకి బాగా మగ్గిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీరు చూడొచ్చు అక్కడక్కడ ఏమైనా ఒకవేళ ఉంటే కనుక మీరు గంటెతో ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వీడియో స్టార్టింగ్లో ఏదైతే బొమ్మిడి చేపలు ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు మనం పెట్టుకున్నామో ఇప్పుడు ఆ బొమ్మిడి చేపలు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువ ఫోర్స్గా మిక్స్ చేయొద్దు, లేకపోతే బొమ్మిడి చేపలంతా అవి విరిగిపోతాయి. కాబట్టి లైట్గా ఒక్కసారి మిక్స్ చేస్తే చాలు. జస్ట్ దానికి మసాలా పట్టేంత వరకు ఒక్కసారి మాత్రమే మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని బొమ్మిడి చేపలు ఉడికేంత వరకు అండ్ అట్ ద సేమ్ టైము ఆ
మొత్తం కూడా ఆ టొమాటోస్ కొని అదంతా కూడా మగ్గేంత వరకు ఇంకొంచెం మనం ఒక 5 to 6 minutes పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక వేడి వేడిగా తెలంగాణ స్పెషల్ బొమ్మిడి చేపల ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగా ఉంటుంది. అండ్ నాన్ వెజ్ లేనప్పుడు ఈ విధంగా కనుక మనం ప్రిపేర్ చేసి తీసుకున్నట్టయితే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు రెసిపీలో డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.